వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ని నేను, నాకన్నా సీనియర్లు అందరూ. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారంట. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము. 24వ తారీఖున బయలుదేరు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోనపాపేట సెజ్ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జియో ఒప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెజ్ రైతులు, సీనియర్ జనసేన నాయకులు, మాజీ ఎమ్మెల్యే పేందం దొరబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన సెజ్ రైతులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తొమ్మల రామస్వామి బాబు విచ్చేశారు. ఇంటూ యావరేజ్ 70 లక్షలు వేద్దాం. క్యాలిక్యులేటర్లో చిన్నది కాదు పెద్ద చూపించండి. ఇలా దిగుతూ 840 కోట్లు. రాజు
సుమారు 832 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రైతులకు ఇప్పించిన నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇప్పుడున్న ధర. తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 3 లక్షలు. అంటే ఎంత సార్? ఎన్ని రెట్లు పెరిగింది? 20 రెట్లు పెరిగింది సుమారు ఈ 15 ఏళ్ళు. ఇదే భూమి 15 ఏళ్ళ తర్వాత కూడా మీ దగ్గరే ఉంటుంది. అమ్మేటోళ్ళు కాదు రైతులు. 15 ఏళ్ళ తర్వాత దీని 10 సార్లు వేసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఆస్తి. ఆ 10 ఏళ్ళ తర్వాత ఆళ్ళ దగ్గరే ఉంటుంది కదా. ఇన్ని వేల కోట్లు అంటే ఏమైనా ఉంటే తీసేసుకునేటోళ్ళే చూశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతు కష్టాన్ని అర్థం చేసుకుంటూ 830 కోట్ల రూపాయల భూముల్ని రైతులకే తిరిగి ఇచ్చేసి, ఎవరి దగ్గర నుంచి తిరిగి ఇచ్చారు? కార్పొరేట్. అంటే అప్పుడున్న సీఎం అందరం మీ దగ్గర నుంచి లాక్కుని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాకే ఏమని ఇచ్చారు? ఇక్కడ ఫ్యాక్టరీలు కడతారు. లక్షటిపేట మున్సిపాలిటీ బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ లో టపాకాయల కోణం. అగ్నిమాపక వారు ఇచ్చిన పర్మిషన్ కాలేజ్ గ్రౌండ్ లో ఇచ్చినారు. వీరు పెట్టిన దుకాణాలు మున్సిపల్ కాంప్లెక్స్ యథేచ్ఛగా అమ్ముతున్నారు. వారికి అధికారుల అండదండలు ఉన్నాయా? నాయకుల అండదండలున్నాయా? పట్టించుకోని అధికారులు ఎవరి బలంతో అమ్ముతున్నారు? పర్మిషన్ ఉన్నది గ్రౌండ్ లో, వారు అమ్మేది మున్సిపల్ కాంప్లెక్స్ లో. పర్మిషన్ ఎవరిచ్చారు? వారిని అడిగితే కమిషనర్ ఇచ్చారని చెబుతున్నారు. లైసెన్స్ ఒకసారి అది నీట్గా వస్తలే. పంపు ఒకసారి. మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చింది అమ్మా? ఇక్కడ వేసుకోమని ఎవరు ఇచ్చింది మీకు? ఎవరికి తెలుసు? ఎవరు పెట్టేది టపాకాయలు అమ్ముతున్నాం ఇక్కడ? ఎక్కడ నుండి మీ ఆయన? చెప్పు బ్రదర్, భయం ఎందుకు? మరి మీ పర్మిషన్ వాళ్ళు ఇక్కడ ఎవరు వేసుకోమన్నారు? మీకు లీడర్ వేసుకోమన్నాడా? ఆఫీసర్ వేసుకోమన్నాడా? మున్సిపల్ ఎవరు వేసుకోమన్నారు? నమస్కారం అండి. నేను లక్షపేట పట్టణ నివాసిని. నా పేరు షౌకత్. లక్షపేట పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. విషయం ఏంటంటే, ప్రతిసారి మా ఫారెస్ట్ స్టేషన్ వాళ్ళు గ్రౌండ్లో మన పటాకాల దుకాణాలకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు. మరి ఈసారి మన మున్సిపల్ కాంప్లెక్స్లో పర్మిషన్ ఇచ్చిండ్రు, దుకాణాలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారులకు ఇస్తలేరు, కానీ మీ పటాకాలకు పర్మిషన్ ఇచ్చారు. అటు మెయిన్ రోడ్ ఇది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్స్ నడుస్తుంటాయి, ప్రజలు కూడా నడుస్తుంటారు. ఆ కాలేజ్ కూడా పక్కకు ఉంది. ఆ గ్రౌండ్లో ఇవ్వక ప్రతిసారి దీపావళికు గ్రౌండ్లో పర్మిషన్ ఇచ్చేటోళ్ళు, గ్రౌండ్లో పటాకుల దుకాణాలు పెట్టేవాళ్ళు. మరి ఈసారి ఎందుకు ఈ కాంప్లెక్స్లో ఇచ్చారు? ఏమైనా ప్రాణహాని నడిస్తే ఎవరు బాధ్యులు దీనికి? నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో ఆసాది సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారికి నైవేద్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మీదేవి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆసాది సంఘం సభ్యులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడు కూడా దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, మానవతావాది, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలాం గుణం ఎడ్యుకేషనల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ వ్యవస్థాపకులు అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సొసైటీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని విద్యా సంస్థల్లో ఆయా ప్రధాన కూడళ్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. कलाम गुनम एजुकेशनल एंड यूथ वेलफेयर सोसाइटी की हर माह की तरह इस माह भी खसूसी मीटिंग रखी गई, जिसमें तमाम जिम्मेदारान तंजीम किया है। मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और कलाम गुनम सोसाइटी ये ज़िंदी सोसाइटी है। कुछ अरसे से हमारे प्रोग्राम्स रुक गए, जिसकी वजह से हमारी भी कुछ मसरूफियात थी और उसको हम मद्देनज़र रखते हुए इन फ्यूचर में आगे कैसा बढ़ना है उसके बारे में गुफ्तगू हुई, जिसमें यहाँ के तमाम ज़िम्मेदार अपने अपने ख्यालात का इजहार करें। उन तमाम का मैं तहे दिल से और एक मरतबा शुक्रिया अदा करता हूँ। जो मुस्तक़बिल के प्रोग्राम्स रहेंगे उसे हम बड़ी ज़िम्मेदारी के साथ लेके चलेंगे। अल्लाह हमको जब एक चीज़ का ज़िम्मेदार बनाया तो हमारे अंदर कुछ खासियतें काबिलियतें लेके ही बना। सब निर्मल शहर निर्मल के अंदर, ज़िले निर्मल के अंदर अरबों खरबों पति भी मुसलमान हैं, लेकिन अल्लाह ताला ये काम हमसे लेना चाहा, उनको पसंद करा, तो हम भी इस काम के बड़ी जिम्मेदारी से इस काम को कामयाब करने की कोशिश करेंगे। जिस तरह 23 साल से लगातार हमारी एक इमारत के लिए हम लड़ रहे, जैसे कि चांद इम्तियाज़ और हमारे चाउश, हमारे अदिल चिचा और जुबैर और करीम साहब अपने अपने ख्यालात बताए। इसी तौर पर हालात हाजरा ऐसी चल रही यहाँ पे, तासुबियत फ़िरका परस्ती बहुत बढ़ गई, क्योंकि आप लोगों का ज़्यादा उन लोगों के साथ उतना बैठना नहीं है, मेरा है। कभी कभी कैसा महसूस हो रहा है कि हम कौन से ज़माने में जी रहे, कौन से माहौल में जी रहे, अजीब व गरीब हालात बन गए। इसकी वजह से आप लोग गौर कर रहे होंगे, 1.5-2 साल से मैं भी पर्सनल चंद एक्टिविटीज़ मैंने कम कर लिया और इंटेंशनली पर्सनल अपने को सताना बोल के सता रही है 100% है। और वैसे तो कई करोड़ों रुपए के बिला रुके हुए हैं, कई करोड़ों रुपए की इमारतें हमारे शहर निर्मल के अंदर बने। హుజూరాబాద్ హై స్కూల్ గ్రౌండ్ ను మందుబాబులు పూర్తిగా అడ్డాగా మార్చుకున్నారు. ఉదయం నుంచే ఎంఈఓ కార్యాలయం ఎదుట బహిరంగంగా మందు సీసాలు దర్శనమిస్తున్నాయి. అదుపు తప్పుతున్న మందుబాబుల ఆగడాలు హై స్కూల్ గ్రౌండ్ అడ్డాగా మార్చుకొని విచ్చలవిడిగా తాగుతూ తాగిన సీసాలను గ్రౌండ్ ఆవరణలో పడేసి వెళ్లిపోతున్నారు. వేకువజామున వాకింగ్కి వచ్చే వారికి పలుమార్లు సీసాలు విరిగి గుచ్చుకోవడం జరిగినప్పటికీ సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండగా పోలీసుల నిర్లక్ష్య గస్తీ కారణమని, ఇట్టి సంఘటన పురాకితం అవుతున్నప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. వాకింగ్కు వచ్చే మహిళలు, వృద్ధులు, పిల్లలు భయంతో ఆ ప్రదేశం దరిచేరకుండా ఉన్నారు. చెత్త, సీసాలు, దుర్వాసనతో గ్రౌండ్ వాతావరణం పూర్తిగా దయనీయంగా మారింది. వెంటనే చర్యలు తీసుకోకపోతే నిరసనలు చేపడతామని వాకర్స్ హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, నగర సిఐ కరుణాకర్ తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ హై స్కూల్ గ్రౌండ్లో ఎంఈఓ ఆఫీస్ ముందట విచ్చలవిడిగా మరి పోకిరీలు తాగి బీర్ సీసాలు ఎంఈఓ ఆఫీస్ ముందటనే పడేసి పోతూ ఉన్నారు. మరి గ్రౌండ్లో వాకర్స్ దాదాపు 300 నుంచి 400 మంది దాకా తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితులలో రాత్రిపూట కూడా సాయంత్రం మరి వాకింగ్ చేస్తూ ఉంటారు. 9 తర్వాత మరి గ్రౌండ్ లోపల అభద్రతా భావం నెలకొంటుంది. పోకిరీలు బాగా తిరిగి బీర్ సీసాలు బ్రాండీతోటి తాక్కుంటా పోకిరీలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తక్షణమే మరి హుజూరాబాద్ కౌన్సిలర్ గారు స్పందించి అట్లాగే పోలీస్ వ్యవస్థ కూడా పెట్రోలింగ్ చేసుకుంటూ మరి ఇలాంటి జరగకుండా ఇక ముందు జరగకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అసాంఘిక కార్యక్రమాలు రాత్రి 9 తర్వాత జరుగుతున్నాయి. ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్మించడానికి కమిషనర్ తాను ఈ కార్యక్రమం ఇట్లా చేయకుండా చేయాలని కమిషనర్ కోరుతున్నాము.
సోషల్ వర్కర్ సామాజిక కార్యకర్త దశరథ. అవి లేవే పండుకోమంటా శ్రీమతి కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. పత్తికొండలోని పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో 13,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఓ RWSAE రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎస్సీ కాలనీకి గ్రేవెల్ రోడ్ బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం తుగ్గలి గ్రామానికి చెందిన ఎంపీటీసీ రాజును RWSAE నరేష్ ఎంబుక్ రికార్డ్ చేయాలంటే 13,000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా డబ్బులు ఇస్తేనే రికార్డు నమోదు చేస్తానని చెప్పాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు RWSAEకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శనివారం పక్కా ప్లాన్ ప్రకారం ముందుగానే ఎంపీటీసీ రాజుకు ఏసీబీ అధికారులు కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి బాధితుడు చేతికి ఇచ్చారు. ఆ కరెన్సీ నోట్లను తీసుకెళ్లి బాధితుడు RWSAE నరేష్కు అందజేశారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ కృష్ణారెడ్డి బృందం ఏఈ నరేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నా పేరు ఎం రాజు, నా తుగ్గలి ఎంపీటీసీగా పనిచేస్తున్నా. అయితే మండల గ్రాంట్ కింద నాకే 1,30,000 ఛాన్స్ అయింది. 1,30,000 గాను వర్క్ చేసిన అండి. గ్రావెల్ రోడ్ వేస్తే ఎప్పుడు పోయిన సంవత్సరం ఇప్పటి వరకు ఆయన బిల్ చేయకపోతున్నాడు. ఏ నరేష్ లంచం కింద నాకు 10% అంటే 1,30,000కి 13,000 ఇవ్వాల్సిందే 10% అన్నాడు. సార్ అంత వేయలేదు సార్, నేను తక్కువ తీసుకున్నాను సార్ అంటే లేదు అందరు ఇచ్చినట్లే నువ్వు 10% ఇవ్వాల్సిందే అంటే వ్యక్తి నాతో ఎవిడెన్స్ ఉందండి, ప్రూఫ్తో సహా ఉంది. అందరికి ఇచ్చినంతే నువ్వు 10% ఇవ్వాల్సిందే, అంతవరకు బిల్ చేయనని దాదాపు 1 year వరకు సతాయించినాడు. 1 year వరకు బిల్ కాలేదు. ఇప్పుడు 1 year ఇప్పుడు బిల్ చేసుకుందామని సార్ ఎట్లా చేయండి సార్, మళ్ళీ కష్టమవుతుంది చేయండి సార్, నాకు అప్పులు చేసినాడంటే సరే ఎంబుక్ తెచ్చుకోపన్నాడు.